హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ యాటిట్యూడ్ పార్ట్ 3. ఓయ్, నువ్వు ఇప్పుడు ఎందుకని ఏదో అంతర్జాతీయ రహస్యం చెప్తున్నట్టు అంత బిల్డప్ ఇచ్చి చెప్తున్నావు? అంత సైలెంట్ గా. ఆ డ్రైవర్ కి తెలుగు రాదులే అని అంటుంది నేత్ర నవ్వాపుకుంటూ. అవును కదా అని అనుకుని, ఏం చేస్తాం, అదో అలవాట్లే అని అంటాడు రాహుల్. కొన్ని నిమిషాల తర్వాత కారు ఒక పెద్ద ఇండిపెండెంట్ హౌస్ ముందు ఆగుతుంది. వాచ్మెన్ గేటు తీయగానే కారు లోపలికి వెళ్తుంది. చుట్టూ పచ్చని చెట్లు, అంత గ్రీనరీని దాటుకుని పార్కింగ్ ఏరియాలో ఆగుతుంది ఆ కారు. మా అమ్మ మాము ఎప్పుడు వస్తారు గ్రాని అని అడుగుతుంది. క్యూట్ బుగ్గలు, బేబీ పింక్ లిప్స్, సిల్కీ హెయిర్ కి వేసిన రెండు చిన్న పిలకలు, బ్లూ కలర్ ఫ్రాక్ లో లిటిల్ ఏంజిల్ లా ఉన్న ఒక 5 ఏళ్ల పాప. ఆ వచ్చేస్తూ ఉంటారా, ఈ పాటికే రావాలి అని ఫోన్ ట్రై చేస్తూ ఉంటారు రాహుల్ కి రేణుక గారు. కాల్ చేయగ్రాని, మా అమ్మని తొందరగా రమ్మని చెప్పు, ఐ మిస్ హర్ అని చెప్తుంది ఆ పాప. లిఫ్ట్ చేయలేదురా, సైలెంట్ లో ఉన్నట్టుంది మొబైల్ అని చెప్తారు రేణుక గారు, రాహుల్ వాళ్ళ తల్లి. నో, నువ్వు అసలు కాల్ చేసి ఉండవు, ఎప్పుడు ఇలానే చెప్తావు అని అంటుంది వెంటనే ఆ బుడ్డది. గ్రానీతో అలా మాట్లాడకూడదు ఆద్య, సే సారీ టు గ్రానీ అని అంటాడు సీరియస్ గా. సేమ్ ఏజు, అదే పోలికలతో క్యూట్ గా ఉన్న ఆద్య ఐడెంటికల్ ట్విన్ అయిన ఆర్య, వీళ్ళిద్దరూ ట్విన్స్. ఆర్య తనని ఎలా అనగానే, నో, నేను సారీ చెప్పను అని అన్నట్లుగా చూస్తుంది ఆద్య. ఆద్య అని కోపంగా పిలవగానే, సారీ గ్రాని అని అంటుంది మూతి తిప్పుతూ ఆద్య. ఆద్య క్యూట్ లవ్లీ ఎక్స్ప్రెషన్ చూసి ముద్దొస్తూ ఉంటే నవ్వు ఆపుకుంటూ, నా బంగారు కొండ అని క్రేన్స్ తో ఏదో డ్రా చేస్తున్న ఆర్యాని ముద్దు పెట్టుకుంటారు రేణుక గారు. ఇప్పుడు నువ్వు ఆర్యాని ఎందుకు కిస్ చేశావు అని ఉడుక్కుంటూ తనకి కిస్ ఇవ్వలేదని చూస్తుంది. ఆద్య బొంగమూతి పెట్టి ఏడవడానికి రెడీ అయిపోతూ. ఆద్యాని గమనిస్తూ ఆర్య లేచి ఆద్య దగ్గరకు వచ్చి బుగ్గ మీద ముద్దు పెడతాడు చాలా ప్రేమగా. వెంటనే తను హ్యాపీగా ఫీల్ అయిపోతూ తిరిగి ఆర్యకి ముద్దిస్తుంది. ఆద్య థ్యాంక్ యూ ఆర్య అంటూ. ఆర్య ఏంటి ఆర్య, అన్నయ్య అనాలి అంటారు రేణుక గారు. రేణుక గారి వైపు భయపడి చూస్తూ ఆర్య వెనక్కి వెళ్తుంది ఆద్య. ఇంతలో బయట నుండి కారు హారన్ వినిపించడంతో పరుగున వెళ్తారు పిల్లలిద్దరూ బయటికి. ముందు ఆద్య పరిగెడుతూ ఉంటే, ఆద్య స్టాప్, జాగ్రత్త, పడిపోతానంటూ వెనకాలే ఆర్య వెళ్తాడు. పిల్లలిద్దరూ గుమ్మం దాటేసరికి వాళ్ళమ్మ నేత్ర, మాము, రాహుల్ కనిపించగానే ఇక పిల్లల్లో ఏదో చెప్పలేని సంతోషం. ఎదురుగా పరిగెత్తుకుంటూ వచ్చిన ఆద్యని రాహుల్ క్యాచ్ పట్టుకుని ఎత్తుకుంటే ఆర్యని నేత్ర ఎత్తుకుంది. మమ్మ అని అంటాడు ఆ బాబు నేత్రాన్ని చూస్తూ. మాము అంటూ రాహుల్ బుగ్గ మీద ముద్దు పెడుతుంది ఆద్య. రాహుల్ నేత్ర పిల్లలిద్దరినీ ఎత్తుకుని లోపలికి వెళ్తూ ఉంటే, మాము నాకు ఒక డౌట్ వచ్చింది అని అడుగుతుంది ఆద్య. అమ్మో, మా బంగారానికి డౌట్లు కూడా వస్తున్నాయా? ముందు అదేంటో నాకు తెలియాల్సిందే, చెప్పు, ఏంట్రా అది అని అడుగుతాడు రాహుల్. ఆర్యని నేను అన్నయ్య అని పిలవాలా అంటుంది ఆద్య ఇన్నోసెంట్ గా క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి. ఎవరు చెప్పారు అని అంటాడు రాహుల్. గ్రానీ అని అంటాడు ఆర్య. ఆ అవును బేబీ డాల్, ఆర్య నీకన్నా 7 minutes ముందు పుట్టాడు, సో అన్నయ్య అనాలి అంటుంది నేత్ర నుదుటి మీద ముద్దు పెట్టి ఆర్యని రాహుల్కి ఇచ్చి ఆద్యను తీసుకుంటూ. నువ్వెందుకు 7 minutes ముందు చేసావు అని అడుగుతుంది ఆద్య వెంటనే. ఇక్కడక్కడ అంతా నిశ్శబ్దం. ఇప్పుడు ఆర్య ఏం చెప్తాడా అని చూస్తూ ఉంటే, నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి నీకంటే ముందు మా అమ్మ కడుపులోంచి నేను వచ్చేసాను అంటాడు సింపుల్ గా ఆర్య. ఆ సమాధానం విన్న రాహుల్ పేరెంట్స్ రేణుక, జనార్దన్ గారు, ఇంత చిన్న పిల్లాడు అంత బాగా ఎలా చెప్పాడు అని షాక్ అయితే నేత్ర హృదయం మాత్రం ఆనందంతో ఉప్పొంగిపోతుంది. ఓకే, నువ్వు నన్ను ప్రొడక్ట్ చేసినప్పుడు అన్నయ్య అని పిలుస్తాను, బట్ ఇప్పుడు మాత్రం నా ఆర్యవే అంటుంది ఆద్య ముద్దు ముద్దుగా. వెంటనే నేత్ర ఏదో అనేంతలోపే, మమ్మ నాకు ఓకే, అలా ఆద్యని ఫోర్స్ చేయకు అంటాడు ఆర్య. చిచ్చడి పిడుగులు, లైవ్ లో చూస్తున్న వాళ్ళిద్దరూ బాబోయ్, ఒకరినొకరు ఒక మాట కూడా అనుకోనివ్వరు అని అంటూ నోళ్లు తెరుస్తారు ఆశ్చర్యంతో.
పిల్లలిద్దరిని నిద్రపుచ్చి డిన్నర్ చేయడానికి వస్తుంది నేత్ర. అప్పటికే డైనింగ్ టేబుల్ దగ్గర జనార్దన్ గారు, రేణుక, రాహుల్ వెయిట్ చేస్తూ ఉంటారు నేత్ర కోసం. పడుకున్నారా తల్లి పిల్లలు అని అంటారు జనార్దన్ గారు. హా అంకుల్, జస్ట్ ఇప్పుడే పడుకున్నారు అంటుంది నేత్ర. ఇక అందరూ కూర్చుని డిన్నర్ చేస్తూ ఉంటే మీరు చెప్పండి అంటే మీరు చెప్పండి అని, లేదు నువ్వే చెప్పు అని ఒకరికొకరు సైగలు చేసుకుంటూ ఉంటారు రేణుక, జనార్దన్ గారు. మరి దేని గురించో చూద్దాం. అదంతా ఒక గంట గమనిస్తూనే ఉన్నా సరే ఏం పట్లేనొట్టే తింటూ ఉంటాడు రాహుల్. ఏమైంది ఆంటీ అని అడుగుతుంది నేత్ర. వాళ్ళ గుసగుసలు ఏంటో వాళ్ళకి అర్థం కాక. అది అదేం లేదమ్మా, మీ అంకుల్ ఏదో అడగాలంటే మిమ్మల్ని అని చెప్తారు రేణుక గారు తడబడుతూ. నేత్ర జనార్దన్ గారి వైపుకు చూస్తే ఇంకా తప్పక నోరు తెరుస్తారు ఆయన. అది రాహుల్ కి సంబంధం వచ్చిందమ్మా, మంచి ఫ్యామిలీ, అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుందంట, మన తెలుగు వాళ్ళే, ఇక్కడే సెటిల్ అయ్యారంట అంటారు ఆయన. ఏం మాట్లాడలేదు ఆయన మాటలకి నేత్ర. డాడీ, ఈ టాపిక్ ఇప్పుడు అవసరమా అని అంటాడు విసుగ్గా రాహుల్. అదేంట్రా అలా అంటావు? జీవితంలో పెళ్లి అనే ఒక అధ్యయనం ఉంటుంది తెలుసా? అసలు తమ వయసు ఎంతో తెలుసా? భూమి పుట్టక ముందు పుట్టావు అంటారు గయ్యున రేణుక గారు. ఆవిడ అంతా తిడుతున్నా సరే తనకి పట్టనట్లు డిన్నర్ ఫినిష్ చేసి ఏం మాట్లాడకుండా గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతాడు రాహుల్ అక్కడి నుండి. సైలెంట్ గా డిన్నర్ ఫినిష్ చేసి నేత్ర వెళ్ళిపోతూ ఉంటే నేత్ర అని పిలుస్తారు రేణుక గారు. ఆ చెప్పండి ఆంటీ అంటుంది నేత్ర. చూడు తల్లి, వాడికి మా మాట అంటే ఎలాగో లెక్కలేదు, నువ్వే ఒప్పించు, నీ మాట ఖచ్చితంగా వింటాడు. ఈడొచ్చిన కొడుకు పెళ్లి చేసుకుంటే ఏ తల్లి తండ్రులకి చూడాలని ఉండదు చెప్పు తల్లి. ఈ ఆంటీ కోసం ఇది చేసిపెట్టు తల్లి అని వెళ్తారు బాధగా రేణుక గారు. మరి రాహుల్ ఎందుకు పెళ్లి చేసుకొని అంటున్నాడు చూద్దాం. అదే ఆలోచిస్తూ రూమ్ లోకి వచ్చింది ఆర్య. ఆద్య పక్కన కూర్చుని చూస్తూ ఆలోచించి రాహుల్ రూమ్ కి వెళ్తుంది నేత్ర. రూమ్ లో ఉండడు రాహుల్. ఇక బయటకు వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ ఉన్న రా నేత్ర అన్న వాయిస్ వినిపించి బాల్కనీలోకి వెళ్తుంది నేత్ర. ఇంతకీ నేను వచ్చానని ఎలా తెలిసింది అంటుంది నేత్ర ఆశ్చర్యంగా. ఆ అమ్మ అలా అన్నాక నువ్వు వస్తావని ఊహించాలే అని అంటాడు రాహుల్. రాహుల్ ప్లీజ్ మ్యారేజ్ చేసుకో అని అడుగుతుంది రాహుల్ని నేత్ర. నో, వై డోంట్ యు నో అని అంటాడు రాహుల్. నేత్ర, రాహుల్ నీకెన్నిసార్లు చెప్పాలి, నా పిల్లలే నా ప్రపంచం, వాళ్ళు చాలు నా జీవితానికి. నీకెన్నిసార్లు చెప్పాలి నేత్ర, పిల్లలకి లైఫ్ లో ఫాదర్ నీడ్ అనేది ఉంటుంది అని. ఇప్పుడు దీనికి నీ పెళ్లికి సంబంధం ఏంటి రాహుల్ అని అడుగుతుంది. నువ్వు పెళ్లి చేసుకుని ఆర్య ఆద్యకి ఒక ఫాదర్ ని తీసుకురా, అప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను. రాహుల్, ఎవరో నన్ను పెళ్లి చేసుకుని నా పిల్లల్ని ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు చెప్పు అసలు కదా. అందుకే ఆర్య ఆద్యల ఫాదర్ ని పెళ్లి చేసుకో. రాహుల్ జస్ట్ షటప్. ఎవరి వల్ల వాళ్ళు పుట్టారో నాకు కూడా తెలియకుండానే వాళ్ళు పుట్టారు. అసలు అతనికైనా తెలిసే లేదు తన రక్తం పంచుకుని పుట్టిన 2 పిల్లలు ఉన్నారని. ఇవేం తెలియకుండా అసలు ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? ఛా, అదంతా కాదు, ఇప్పుడు నా మాట వినకపోతే నేను ఇంట్లో నుండి ఆర్య ఆద్యని తీసుకుని వెళ్ళిపోతాను అని అంటుంది నేత్ర. అది జరగదు, నా ప్రాణం ఉండగా అని కోపంగా చెప్తూ ఆ కోపం నేత్ర మీద చూపించలేక ఓకే ఫైన్ పెళ్లి చేసుకుంటాను అని అంటాడు రాహుల్. తను పిల్లలు వెళ్ళిపోతాం అంటే ఖచ్చితంగా ఒప్పుకోడు అని రాహుల్ని లాక్ చేస్తుంది నేత్ర, అలా కావాలని మాట్లాడి. కానీ తనకి మాత్రం తెలియదు కదా ఇప్పుడు రాహుల్ పెట్టే ఫిట్టింగ్ గురించి. ఫోన్ గ్యాలరీలో ఉన్న పిక్ ని చూసి ఐ వాంట్ టు మ్యారీ హర్ అని అంటాడు రాహుల్. హ్యాపీగా ఫోటో చూసిన నేత్ర అందులో ఉన్న ప్రియ ఫేస్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నేత్ర. లోపలే నవ్వుకుంటూ హా నేత్ర, నాకు ప్రియ అంటే చాలా ఇష్టం, తను లేకుండా అస్సలు ఉండలేను అని అంటాడు రాహుల్. మరి చూద్దాం ఏం జరుగుతుందో.